మా పాప హై స్కూల్కి వెళ్తుందండి. టీచర్ మామూలుగా ప్రైవేట్ స్కూల్కి వెళ్తే స్కూల్కి 9:30 టైంలో వెళ్ళిందండి. వెళ్తే 5 గంటలకి స్కూల్ పిల్లలు వచ్చారండి. వచ్చి మేడం లేదా అని అడిగారండి. మేడం లేదంటే అడిగారట. ఇంటికాడ మా పాప పెద్ద పాపను మా అబ్బాయిని అడిగారట. లేదమ్మా టీచరు స్కూల్లోకి రాలేదన్నారట. మా పాప అంతా 5:30 ఎంతో ఇంటికి వచ్చిందండి. ఇంటికి వచ్చి ఏడ్చింది. ఆల్రెడీ ఇప్పుడు పైన మీదనే స్కూల్ చెప్తుంది ప్రైవేట్ ఒక 20-30 పిల్లలకి. వస్తే వీళ్ళు పైకి ఎక్కిపోందట. ఇటు అక్క స్కూల్కి వెళ్ళదు అన్నారానికి మా ఆవిడ మా పాపలు ముగ్గురు పైకి వచ్చారండి. ఏమ్మా స్కూల్కి వెళ్ళలేదని అన్నారట. అంతలో నేను వచ్చానండి. నన్ను చూసి ఏడుస్తుందండి. ఏమ్మా ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగానమ్మా. నాన్న ముగ్గురిని నన్ను ఎలాగ పెంచో వాళ్ళు ముగ్గురిని కూడా అలాగే పెంచి వాళ్ళ జీవితాలను బట్టి శుభ్రం చూడన్నా నాన్న ఎందుకమ్మా అలాగే మాట్లాడతావు రాంగ్ మాట్లాడతాను అని అడిగానండి. అలాగే కాదు నాన్న మరి అది ఎందుకమ్మా అలా మాట్లాడుతాను అన్నమ్మా అంటే ఎందుకమ్మా అలా మాట్లాడితే అన్నానన్న. అంతప్పటికంటే ఆ ముగ్గురినే చూసుకుని ఇక నా పైన నా వరకు మాట్లాడుకుని అన్నదండి. నా గురించి చూడకనన్నా చచ్చిపోతాను అన్నది. ఎందుకమ్మా తప్పటి చేసామ్మా చచ్చిపోతామని అడిగానండి. అలా కాదు నాన్న చచ్చిపోతానని ఇంకా వాళ్ళ ముగ్గురు శుభ్రం చూసుకుని అన్నదండి. పక్కన బ్యాగ్ ఎట్టి మంచం పక్కన బ్యాగ్ ఉందండి పడుకొని గోల్మని ఏడుస్తుందండి. మా చిన్న పాప ఏడ్చేసింది. బ్యాగ్ నాకుంది బ్యాగ్ ఇవ్వలేదండి. అమ్మమ్మ బ్యాగ్ ఇచ్చామని మా పాప అంతా బ్యాగ్ తీసుకుందండి. బ్యాగ్ తీసి బయట కొట్టుకొని వస్తే బ్యాగ్ ఓపెన్ చేస్తే ఒక స్కూల్ బాక్స్ ఈ మందు బిడ్డి ఉన్నదటండి. మందు బిడ్డని నాన్న మందు తాగిసిందన్న. అమ్మ మందు తాగిస్తే రాయమ్మ అంటుంది. నాన్న మరి రాను అని అంటుంది. అలా కదమ్మ నేను తీసుకెళ్తానమ్మా బతిమల్లి తీసుకొచ్చి స్కూటీ ఎక్కించామండి. బతిమల్లి స్కూటీ ఎక్కిందండి. చెరువు కిందకి ఎలాగ నేర్చేస్తుంది అంటే గుండెలో మంట వచ్చేస్తాను అన్నాను. అలాగే బండి తీసుకుని హాస్పిటల్ జాయిన్ చేసామండి. హాస్పిటల్ జాయిన్ చేస్తే ఆ వ్యక్తి వచ్చాడండి. వచ్చి ఎందుకు అలా చేసావు దేని చేసావు అలాగా అని అంటానండి. నేను ఇక్కడ మాట్లాడొద్దాను నువ్వు వెళ్ళిపోమ్మా నన్ను మట్టు బండిలో కూడా చెప్తాను అన్న నన్ను అయితే బ్యాక్ నుంచి ట్యాచర్ ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకున్నా నీ జీవితాన్ని మేము వచ్చి అలర చేస్తామని చెప్పారండి. పక్కాగా బండి మీద అదే మొక్క చెప్పింది ఇక్కడ అదే మొక్క చెప్పిందండి. తర్వాత వీడియో తీసి నేను ఇంటికి వచ్చానండి. సార్ ఇప్పుడు ఎవరైతే టార్చర్ చేశారు కదా అమ్మాయిని టార్చర్ చేసి మానసికంగా ఇబ్బంది పెట్టారు ఆ అబ్బాయి పేరు పిల్లి రాజు అండి. హాస్పిటల్ కూడా వచ్చాడండి. గతంలో ఈ విషయం మీద అమ్మాయి ఏమైనా మీకు మాకేం చెప్పలేదండి. నాకు విషయమే తెలియదు. ఆ విషయం అయితే నాకు తెలియదండి ఇంతవరకు. ఇప్పుడు కూడా ఇక్కడ చెప్పి అక్కడ బండి మీద చెప్తేనే మేము ఆలకించామండి. ఇంతవరకు అయితే నాకు తెలియదు. రాసి అండి కాగితాలండి. అమ్మాయి ఎప్పుడండి పాయిజన్ తీసుకుంది మందు తీసుకుంది 16వ తారీఖు అండి. ఆ దగ్గర 6కి 5కి మధ్యన టైం అంతా మేము చూడలేదండి. మా ఆవరం మేము తీసుకెళ్ళిపోయాను. బతిమలు అమ్మమ్మ నేను ఏ రకం బతికిస్తామో అవుతే వైజాగ్ ఎక్కడికి వెళ్తే బతికిన బతిమలు తీసుకొచ్చానండి. అలా ఇద్దరికి వెళ్ళి పట్టుకొని అలా తోటికి మామూలుగా చేతులతో తీసుకొచ్చి అలా నడిపించుకుని వచ్చాండి. వెంటనే స్కూటీ ఎక్కించామండి. మేము గోల్ చెల్లేదు ఏడు చెల్లేదు స్కూటీ ఎక్కించి తీసుకుని వెళ్ళిపోయాం. శిక్షించాలండి. అది బ్లాక్ మెయిల్ అండి. అది ఏదో రకంగా బ్లాక్ మెయిల్ చేసి మనకున్నది ఏదో మన దాంట్లో ఒక తీసుకుందాం ప్లాన్ వేసారండి వాళ్ళు మొత్తం. అమ్మాయి 4 రోజుల వరకు ట్రీట్మెంట్ చేసుకుంది కదా సార్ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో. ఈ లోపు మీతో ఏమైనా చెప్పిందా? నాతో నేను చెప్పలేదండి. మా వాళ్ళతో చెప్పిందండి. ఉన్నాయి చెప్పింది సార్. పిల్లిరాజు అనే అబ్బాయి 11 సంవత్సరాలుగా ఇష్టపడుతున్నాడు. ఆడు ఇష్టపడడం వల్ల కారణంగా అనుకోని సందర్భంలో నేను 3 years నుంచి దాంతో టచ్లో ఉండాల్సి వచ్చింది. నా కోసం ఎప్పుడు మార్చి తెచ్చిన కానీ సూసైడ్ అటెంప్ట్ చేసేవాడు. అందుకే ఈసారి కూడా నాకు మార్చి వచ్చింది. ఇంట్లో అడిగించాను కానీ అమ్మ వాళ్ళు ఒప్పుకోలేదు. కానీ నేను వాళ్ళు చూసి సంబంధం చేసుకుంటున్నాను. వాళ్ళు చూసి సంబంధం చేసుకుంటే చచ్చిపోతున్నాను అన్నీ వాళ్ళు చేశాను. అందుకని సరే వీళ్ళు ఎవరికి ఇబ్బంది ఉండకూడదు నేనే చచ్చిపోతున్నాను సార్ అయ్యారు. నేను ఈ పరిస్థితులు ఉండడానికి కాదు ఈ అబ్బాయి. ఫ్యామిలీ మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటున్నారో తెలియట్లేదు. తప్పు వాళ్ళు నన్ను ఫ్యామిలీని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. నేను కూడా త్వరలోనే అవుతుంది సీనియర్గా యాక్షన్ తీసుకొచ్చి ఉంటుంది. పిల్లిరాజు పిల్లిరాజు అబ్బాయి వల్ల ఎంత ఇబ్బంది నా ఫ్యామిలీ పడుతుంది. నేను అడిగితే మాత్రం అబ్బాయి మీద యాక్షన్ తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.